వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: తురుముకున్న క్యారెట్ 2 కప్పులు, షుగర్ 1/2 కప్, పాలు 1 కప్, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇలాచీ. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు బాదంని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాయి, వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము. కిస్మిస్లు కూడా దోరగా వేయించుకున్నాము. దోరగా వేగాయి, వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము. అదే ప్యాన్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకున్నాము. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ క్యారెట్ తురుముని నెయ్యిలో కుక్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ పాలు పోసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసుకుంటే పాలు మొత్తం ఎవాపరేట్ అయిపోయి క్యారెట్ దగ్గరకు అవుతుంది. చూసారు కదా, పాలన్నీ ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ షుగర్ వేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసుకున్నాము. అలాగే ఇందులో యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకొని దీన్ని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.